జై శ్రీమన్నారాయణ. ధర్మరాజు చేసిన యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే అండి, ఎప్పుడు మనం భీముడు చేసిన యుద్ధం గురించి, అర్జునుడు చేసిన యుద్ధం గురించి, కర్ణుడు చేసిన యుద్ధం గురించి, లేదు ద్రోణాచార్యుల వారు చేసిన యుద్ధం గురించి, భీష్మాచార్యుల వారు చేసిన యుద్ధం గురించి, అశ్వత్థామ యుద్ధం గురించి ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం. కానీ ధర్మరాజు చేసిన యుద్ధం గురించి మనం చాలా తక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం, అవునా? మరి ఆయన చేసిన యుద్ధం గురించి ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మహాభారతం ఇలా ఎన్నెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరేం చేయాలండి, ఇతిహాసం ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంకా అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్లో రాసి చక్కగా మాతో పంచుకోండి. అలా రెగ్యులర్గా కామెంట్స్ రాస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక విషయానికి వద్దాం. అయితే ధర్మరాజు యుద్ధం చేసిన సంఘటనలు మహాభారతంలో చాలా ఉన్నాయి. మరి ఏ సంఘటన తీసుకోమంటారు? నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ధర్మరాజు అసలు ఏ పాత్ర పోషిస్తున్నాడు మహాభారత యుద్ధంలో? ఆలోచించండి. కౌరవ సైన్యంలో దుర్యోధనుడు ఏ పాత్ర పోషిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఏం లేదు, స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది, చదరంగం బోర్డు కనిపిస్తోంది, చెస్ బోర్డు, అవునా? ఆ రెండు రకాల పావుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది చదరంగం బోర్డులో, అంతే కదా? మరి ఇటువైపు రాజుగా ఉన్నవాళ్ళు ఎవరు, అటువైపు రాజుగా ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి గమనిస్తే మనకు అర్థమైపోతుంది. కౌరవ సైన్యం వైపు చూస్తే దుర్యోధనుడు ఏ పాత్ర అయితే పోషిస్తూ ఉన్నాడో దాదాపు అదే పాత్ర ధర్మరాజు అటువైపు పాండవ సైన్యంలో పోషిస్తూ ఉన్నాడు, అంతే కదా? ఒకవేళ పాండవులు యుద్ధం గెలిస్తే ధర్మరాజు రాజు అవుతాడు. ఒకవేళ కౌరవులు యుద్ధం గెలిస్తే ఇక ధృతరాష్ట్రుని తర్వాత ఆనందంగా దుర్యోధనుడు రాజైపోయి పరిపాలిస్తాడు, అంతే కదా? కాబట్టి ధర్మరాజుకు దుర్యోధనునికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అత్యంత ఆసక్తికరమైనది మనం ఇందులో తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక కౌరవుల వైపు నుంచి ఒక పక్క కర్ణుడు అత్యంత భయానకంగా యుద్ధం చేస్తున్నాడు. పాండవుల వైపు నుంచి భీమార్జునులు అత్యంత భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు అలా దూసుకొని వచ్చాడు ధర్మరాజు ఉన్నటువంటి రథం వైపుకు. దాదాపు ఎదురెదురుగా వచ్చేశారు ధర్మరాజు, దుర్యోధనుడు. దుర్యోధనుడు వెంటనే 9 బాణాలు తీసుకొని ధర్మరాజు వైపుకు ప్రయోగించాడు. 9 అనే అంకె మహాభారతంలో ఉన్నది, అందులో ఉన్నదే నేను చెప్తున్నాను, నేనేం సృష్టించడం లేదు అంకెను. 9 బాణాలు దుర్యోధనుడు ధర్మరాజు వైపుకు ప్రయోగించాడు. దూసుకొని వస్తున్నాయి బాణాలు. ఆ బాణాలు దూసుకొనొచ్చే లోపే దుర్యోధనుడు మరో బాణాన్ని తీసి ధర్మరాజు సారథి, రథసారథి ఉంటాడే, భయంకరమైన ఒక బాణాన్ని ప్రయోగించాడు. అయితే ధర్మరాజు ఏమీ తక్కువ తినలేదు. అతి భయానకంగా ఉన్న 13 బాణాలను తీసి దుర్యోధనుడి మీదికి ప్రయోగిస్తే అవన్నీ దుర్యోధనుడి వైపుకు దూసుకొని వచ్చాయి. 13 అనేది మహాభారతంలో ఉన్న సంఖ్యనే. అయితే తెలుగు మహాభారతం తిక్కన రచించినటువంటి ఆ పర్వాలలో ఆ బాణాలు ఎలా ఉన్నాయి అన్న వర్ణన లేదు. కానీ వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ధర్మరాజు ప్రయోగించిన బాణాలు ఎలా ఉన్నాయి అనే వర్ణన కూడా ఉంది. బంగారు తొడుగులు ఉన్నాయి ఆ బాణాలకు, రత్నాలు అలా మెరుస్తూ ఉన్నాయి బాణాలను చూస్తుంటే. అంటే అంత ప్రత్యేకంగా ఉన్నాయి ధర్మరాజు ప్రయోగిస్తున్నటువంటి బాణాలు, మహాభయానకంగా ఉన్నాయి, దూసుకొని వచ్చాయి. ఆ తర్వాత ధర్మరాజు 4 బాణాలను ఒకటేసారి తీసుకొని ప్రయోగించాడు. దుర్యోధనుని రథానికి ఉండే హరులు, హరులు అంటే ఏంటండి? హరుడు అంటే శివుడు, హరుల్ గుర్రాలు. దుర్యోధనుని రథానికి ఉండే గుర్రాల ఒంట్లోకి 4 బాణాలను దింపాడు ధర్మరాజు. సమయం లేదు, అసలు నేను వివరించినంతసేపు కూడా పట్టలేదు. 5వ బాణాన్ని తీసుకొని దుర్యోధనుని యొక్క రథ సారథి మీదికి ప్రయోగించాడు. 6వ బాణాన్ని తీసుకొని దుర్యోధనుని రథానికి ఉండే ధ్వజం, ఆ జెండా కర్రను విరక్కొట్టాడు. 7వ బాణం తీసుకొని దుర్యోధనుని చేతుల్లో ఉండే ధనస్సును విరక్కొట్టాడు. దుర్యోధనుడు చాలా ఆవేశంతో ఒక భయంకరమైన ఖడ్గాన్ని అలా బయటికి తీశాడు విసురుదామని. అసలు తీశాడో లేదో ఉత్తర క్షణంలో, అంటే తర్వాతి క్షణంలోనే ముక్కలైపోయింది. దుర్యోధనుడి చేతుల్లో విరిగిపోయిన ఖడ్గం యొక్క ముక్క ఉంది. ఏం జరిగిందబ్బా అని చూసుకుంటే ధర్మరాజు వేసిన బాణము దూసుకొనొచ్చి దుర్యోధనుడి చేతుల్లో ఉండే ఖడ్గాన్ని ముక్కలు చేసి కింద పడేసింది. అంటే ఏ స్థాయి గురి ఉన్నదో చూడండి. ధర్మరాజు యుద్ధం చేసేటప్పుడు అసలు అవకాశం కూడా ఇవ్వడం లేదు, టపా 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 కొట్టేశాడు. అంతేకాదు 5 బాణాలు, అతి పొడవైన బాణాలను ధర్మరాజు
ప్రయోగిస్తే ఆ 5 బాణాలొచ్చి దుర్యోధనుని రొమ్ము స్థానంలో వచ్చి ధప్ 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 కుచ్చుకున్నాయి మొత్తం. అయితే కవచం ఉంది కాబట్టి బతికిపోయాడు, లేకపోతే 5 బాణాల లోపల దిగేవి. కవచాలు అందుకే కదా వేసుకుంటారు. కానీ దుర్యోధనునికి ధైర్యం అనేది పోయింది. తన రథ సారథి పరిస్థితి చూశాడు, గుర్రాల పరిస్థితి చూశాడు, జెండా కర్ర విరిగిపోయింది, ధనస్సు విరిగిపోయింది, ఖడ్గాన్ని ముక్కలు చేశాడు, తన ఒంటి మీదకి వచ్చి కుచ్చుకునేలాగా బాణాలేశాడు ధర్మరాజు. దాంతో ధైర్యాన్ని కోల్పోయి యుద్ధం నుంచి తప్పించుకోవాలి అని రథం మీద నుంచి కిందికి నేల మీదకి దూకాడు. అయితే ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారండి? మీరు మర్చిపోవద్దు, మహాభారత యుద్ధానికి సంబంధించింది ఏదొచ్చినా కానీ సంజయుడు ధృతరాష్ట్రునికి ఇదంతా వివరిస్తూ ఉన్నాడు. అయా ధృతరాష్ట్ర, నీ కుమారుడు దుర్యోధనుడు యుద్ధం నుంచి తప్పించుకొని ఇక వద్దురా బాబు అని రథం నుంచి నేల మీదకి దూకాడు అని సంజయుడు చెప్పాడు. ఇక దుర్యోధనుని యొక్క రథం అతను చూస్తుండగానే విరిగిపోతోంది. అంటే బాణాలు, ధర్మరాజు వేసినటువంటి బాణాలు రథానికి వచ్చి కుచ్చుకున్నాయి, చక్రాలకు వచ్చి పడ్డాయి, రథం మొత్తం విరిగిపోయి అలా పడిపోతోంది. దుర్యోధనుడు అలా నేల మీదకి వచ్చేసరికి ఏమవుతుంది పరిస్థితి ఒకసారి ఊహించండి. నేను చదరంగం అని చెప్పి పోల్చాను. చదరంగంలో రాజుకు గనక ఎవరైనా చెక్ మేట్ అని చెప్పి పెట్టారనుకోండి, తర్వాత ఏం చేస్తారండి? ఆ పక్కనే మంత్రి ఉన్నాడా, లేకపోతే శకటం ఉందా, గుర్రం ఉందా, ఏనుగుందా, ఏముందో మనం చూసుకొని అడ్డంగా తీసుకొచ్చి పెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే రాజుకి ఏమన్నా అయ్యింది అనుకోండి, ఇంకైపోయింది కదా యుద్ధం, చదరంగం మాట అయిపోతుంది. అవతలి వైపు ధర్మరాజుకి ఏం కాకూడదు, యువతలి వైపు కౌరవులలో దుర్యోధనుడికి ఏం కాకూడదు. ఏమైనా అయ్యిందా అంటే చనిపోయారనుకోండి, ఇక యుద్ధం చేసే లాభం ఏమిటి అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, కృష్ణ పరమాత్మ ఏం ఆలోచిస్తాడనేది వేరే విషయం. ధర్మరాజుకి ఏమన్నా అయితే భీముడిని కూర్చోబెడతాడు, భీమునికి ఏమన్నా అయితే అర్జునుడిని కూర్చోబెడతాడు, అర్జునుడికి ఏమన్నా అయితే నకులుడిని, నకులునికి ఏమన్నా అయితే సహదేవుని కూర్చోబెడతాడు కృష్ణ పరమాత్మ. సహదేవునికి కూడా ఏమన్నా అయితే ఏంటండి, 5 మందికి ఏమన్నా అయిందంటే ఏం చేస్తాడండి అంటే మీరే ఆలోచించండి నాయన సమాధానాలు. కృష్ణ పరమాత్మ ఏదైనా చేయగలడు. ఈ లోకాన్ని మంచి వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం ఆయన వచ్చాడు, పాప భారాన్ని తగ్గించడానికి. అవునా? అయితే దుర్యోధనుడికి ఏం కాకూడదు అని చూస్తున్నారు అప్పటి నుంచి వీళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం. కానీ ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంటే మధ్యలోకి ఎందుకు వెళ్ళాలన్నట్టు అలా చూస్తూ ఉన్నారు. ధర్మరాజు చేతుల్లో దుర్యోధనుడు ఓడిపోయాడు. ఇప్పుడు నేల మీదకి వచ్చాడు కదా, వెంటనే అశ్వత్థామ ఒకవైపు నుంచి దూసుకొచ్చాడు దుర్యోధనునికి రక్షణగా. మరోవైపు నుంచి కర్ణుడు దూసుకొని వచ్చాడు, ఇంకోవైపు నుంచి కృపాచార్యుడు దూసుకొచ్చాడు, మరోవైపు నుంచి సేనా నాయకులు రకరకాల వాళ్ళు టక 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 దూసుకొని వచ్చేశారు. తమ తమ రథాలతో సహా దుర్యోధనుని ముందుకొచ్చి అలా నిలబడ్డారు. అతన్ని రక్షించాలి కదా దుర్యోధనుణ్ణి, అలా వచ్చేశారు. అయితే ఇంతమందితోనూ ధర్మరాజు యుద్ధం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు, బాణాలేస్తున్నాడు. మరి ధర్మరాజు కూడా అంతే ముఖ్యం కదా. వెంటనే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు వాళ్ళందరూ అండి అటు ఇటు వాళ్ళు దూసుకొని వచ్చారు ధర్మరాజుకు రక్షణగా. అటు పాండవులు 5 మంది నిలబడి, ఇటువైపు అశ్వత్థామ, కర్ణ, కృపాచార్య, ఇంకా కొద్దిమంది రాజులు, సేనా నాయకులు, వాళ్ళకు సంబంధించిన సైన్యాలతో ఒకేసారి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఇంకా అయిపోలేదు. దుర్యోధనుడు ధర్మరాజు యుద్ధం అయిపోలేదు, వింటున్న వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా ఉంది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే మహాభారత యుద్ధంలో మనం ఆ పర్వాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మధ్యలో ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. ఏమైందంటే అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు. రాజులందరూ అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒకే చోటికి చేరారు. వాళ్ళ సైన్యాలన్నీ కూడా దూసుకొని వచ్చాయి. 2 వైపులా ఉన్న సైనికులు అతి భయానకంగా విజృంభించారు. ఎలా ఉంది పరిస్థితి అంటే అక్కడ దొమ్మి గనక అయ్యిందనుకోండి బజార్లో ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి అన్నాడండి. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోనూ ఉంది, మన తిక్కన అనువదించినటువంటి తెలుగు మహాభారతంలోనూ ఉంది. అసలు ఎలా కొట్టుకుంటున్నారంటే ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో, ఎక్కడ కొడుతున్నారో, ఎలా కొడుతున్నారో, ఎలా చంపుతున్నారో, ఏ ఆయుధం ప్రయోగిస్తున్నారో అసలు ఏమీ తెలియడం లేదు. దొమ్మి అంటారే అలా కొట్టుకుంటున్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి. శంఖాల యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎవరి శంఖమో అర్థం కావడం లేదు. అన్ని శంఖాలు, ఒక 100 శంఖాలు రకరకాల ఫ్రీక్వెన్సీలలో మోగుతూ ఉన్నాయనుకోండి, ఏమని చెప్తామో అలా ఉంది పరిస్థితి. అరుపులు అరుస్తూ ఉన్నారు. ఒరే కొట్టండి, చంపేట చచ్చిపోతున్నారు, అయ్యో అరుస్తున్నారు అందరూ. అరుపుల యొక్క ధ్వని వినిపిస్తోంది, బాణాల యొక్క శబ్దం వినిపిస్తోంది, ఖడ్గాలు టిల్ 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 అని మోగుతూ ఉన్నాయి, ఆ శబ్దం వినిపిస్తోంది. ఆయుధాల తాకిడికి భయంకరమైన ధ్వని పుడుతోంది. రథాలొచ్చి కొట్టుకుంటుంటే ముక్కలై విరిగిపోతుంటే ఆ శబ్దం వినిపిస్తోంది.
ఎముకలు విరిగిపోతూ ఉంటే ఆ శబ్దం వినిపిస్తోంది. ఒకరి తలకాయలు ఒకరు పగలగొట్టుకుంటూ ఉంటే, మెదడు పగిలిపోతుంటే వచ్చే ధ్వని ఉంటుందే, ముఖ్యంగా కపాలాలు పగిలిపోతుంటే అలాంటి ధ్వని వినిపిస్తోంది. దిక్కులు మొత్తం బద్దలైపోతున్నాయి. అశ్వదళం దూసుకొని వస్తుంది కదా, ఆ అశ్వదళంలో ఉన్నటువంటి గుర్రాలు ఏనుగుల మధ్యలో ఇరుక్కున్నాయి. ఏనుగుల యొక్క దంతాలకు కూర్చుకొని గుర్రాలు అలా ఇరుక్కుపోయి వేలాడుతూ ఉన్నాయి. సమయం చూసుకొని మహావీరులొచ్చి ఆ ఏనుగులను నరికి పారేస్తుంటే, అశ్వాలను నరికి పారేస్తూ ఉంటే కింద పడిపోతూ ఉన్నాయి. ఏనుగులనైతే అసలు వదిలిపెట్టకుండా నరికి పారేస్తున్నారు. ఎందుకంటే ఏనుగులు బతికున్నాయనుకోండి, ఆ సైన్యంతో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏనుగులను సంహరించడానికి రెండు వైపులా ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాల్బలం కింద నడుస్తోందే. ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, దున్నపోతులు దిగిన చెరువుల్లాగా ఉంది పరిస్థితి అక్కడ అన్నాడండి. అంటే అసలు అలా కుమ్ముకుంటున్నారు ఒకరినొకరు. రథికులు అంటే రథాలలో కూర్చున్న వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడుతుంటే రథాలు ముక్కలైపోతున్న శబ్దాలకు చెవులు బద్దలైపోతున్నాయి. నెత్తురు కాలువలు కడుతోంది. మాంసం గుట్టలు గుట్టలుగా అక్కడ పడుతోంది. పేగులన్నీ ఊడిపోయి అక్కడ పడుతున్నాయి. ఎముకలు విరిగిపోయి గుట్టలు గుట్టలుగా ఎముకలు పడుతున్నాయి. ఇంత భయంకరంగా ఉంది యుద్ధభూమి అని సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణించి చెప్తూ ఉన్నాడు. మామూలుగా అండి వర్ణన, మహాభారతంలో ఉన్నటువంటి వర్ణన నేను కూడా దాన్ని అలా తీసుకొని ఎందుకు అలా చెప్పేశానంటే, దాని తర్వాత ధృతరాష్ట్రుని యొక్క మనస్తత్వాన్ని చెప్పడం కోసం నేను కూడా వర్ణన ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. హింస, అతి భయానకమైన హింస. ఇదంతా విన్న తర్వాత మామూలుగా ఒక క్షణం మౌనంగా ఉండిపోతారు ఎవరైనా. అరే, ఎవరి వల్ల ఇదంతా జరుగుతోంది? నా వల్లేనా? నా కుమారుని వల్లేనా? లేదు ఆ కృష్ణుని వల్లనా? లేదు పాండవుల వల్లనా? అసలు ఎక్కడ సమస్య వచ్చింది? ఏంటి? అయ్యో, ఇంత భయానకమైన హింస జరుగుతోంది, దానికి కారణం ఎవరు? ఏంటి? ఎవరి తప్పులు అని రాజు కదండి ధృతరాష్ట్రుడు. ఒక క్షణం అలా ఉండిపోతాడు. కానీ ధృతరాష్ట్రుడు అలా లేడు. ధృతరాష్ట్రునికి పుత్ర వ్యామోహం ఏ స్థాయిలో ఉందో, పుత్ర వ్యామోహం అనే పైత్యం, ఆ పిచ్చి ఏ స్థాయిలో ఎక్కిందో చెప్పడానికి తర్వాత ధృతరాష్ట్రుడు మాట్లాడిందే మనకొక ఉదాహరణ. ఏమన్నాడో తెలుసా ధృతరాష్ట్రుడు? ఊహించండి. సంజయ, యుద్ధం ఇంత చక్కగా వివరించి చెప్తూ ఉన్నావు, విస్తరించి చెప్తూ ఉన్నావు, అవన్నీ నాకెందుకా? నువ్వు మా దుర్యోధనుడి గురించి చెప్పట్లేదు. యుధిష్ఠిరుని బాణాలకు రథం కోల్పోయి, అభిమానం కోల్పోయి, పట్టుదల వదిలేసి అతడు దూరంగా అలా వెళ్ళిపోయాడా నా కుమారుడు? అతనికి తిరిగి యుద్ధం చేయాలనే ఉత్సాహం రాలేదా? నిజం చెప్పు. నా కుమారుడు అలా బలాన్ని కోల్పోవడం నాకెంతో బాధ కలిగిస్తోంది, నా హృదయానికి ఎంతో బాధ కలిగిస్తోంది. ఏమైంది నా కుమారుడు దుర్యోధనుని పరిస్థితి అని అడిగాడండి ధృతరాష్ట్రుడు. ఎలా ఉందో చూడండి, పుత్ర వ్యామోహం. అక్కడ అంతమంది మరణిస్తున్నారు, అదంతా వర్ణించాడు సంజయుడు. అవన్నీ అనవసరం. నా కుమారుడు ఏమయ్యాడు చెప్పు ముందు నాకు, ఎవడెలా పోతే నాకెందుకు? ఇది ధృతరాష్ట్రుని యొక్క మనస్తత్వం. అయితే సంజయుడు వెంటనే అన్నాడు, సరే మహారాజా, చెప్తాను వినండి. నీ కుమారుడు దుర్యోధనుడు మహావీరుడు, రథాన్ని కోల్పోయాడు. తాత్కాలికంగా అక్కడ అలా ఓడిపోయి ఉండొచ్చు, కానీ యుద్ధాన్నేం వదిలేయలేదు, యుద్ధ భూమిని వదిలేసి పారిపోలేదు, రథాన్ని వదిలేశాడంతే. అలా దూరంగా వెళ్ళి ఇక్కడ ఈ భయానకమైన యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంకో రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రథం మీదికెక్కి ధర్మరాజుతో యుద్ధం చేయడానికి దూసుకొనొచ్చాడు. అలా వస్తూ క్రోధంతో ఉన్న హృదయంతో తన సారథితో చెప్తూ ఉన్నాడు, ఏయ్ సారథి, సారథి, అదిగో ఆ దూరాన కనిపిస్తున్న రథాలలో అదిగో ఆ రథముందే తెల్లని చామరాలతో, తెల్లని గొడుగులతో వెలిగిపోతున్నాడే, అతడి యుధిష్ఠిరుడు. వెళ్ళు. ఎలా వెళ్ళాలంటే అసలు నీ గుర్రాల వేగం ఎలా ఉంటుందో నాకు చూపించు, దూసుకెళ్ళు అని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. చాలా దూరానికి వచ్చేసాడు దుర్యోధనుడు. కేవలం యుద్ధభూమి అనగానే ఏదో మనం టీవీలలోనో సినిమాలలోనో సీరియల్స్లోనో చూస్తున్నంత తక్కువగా ఉండదు. చాలా పెద్ద ప్రదేశం, కురుక్షేత్రం కదండి. కిలోమీటర్లు ఉంటుంది. దాని గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇక దుర్యోధనుని యొక్క సారథి ఒక్కసారి అలా గుర్రాలను పరిగెత్తించాడు. దూసుకొని వస్తున్నాయి గుర్రాలు. యుధిష్ఠిరుడు తన సారథిని చూచి, సారథి, అదిగో అదిగో
సర్పధ్వజంతో మన వైపుకు దూసుకొస్తున్నాడే, దుర్యోధనుడి రథం అదే, కొత్తగా సిద్ధం చేసుకొని వస్తున్నాడు. మన రథాన్ని దుర్యోధనుని వైపుకు తరలించు, దుర్యోధనుని వైపు తోలుకెళ్ళు అని ధర్మరాజు ఆజ్ఞాపించాడు. ఇక ధర్మరాజు యొక్క సారథి తన గుర్రాలను వేగంగా పరిగెత్తించాడు. దూసుకొనొచ్చారు. సరిగ్గా ధర్మరాజు దుర్యోధనుడు కాస్త దూరంలో ఎదురెదురుగా ఆగిపోయారు. ఇక ఇప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది వీళ్ళ మధ్యలో. దుర్యోధనుడు వచ్చి రావడంతోనే ధర్మరాజు విల్లును విరక్కొట్టేశాడు. అప్పటిదాకా ధర్మరాజు అక్కడ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రావడమే రెట్టించిన ఉత్సాహంతో వచ్చాడు కదా దుర్యోధనుడు. అతను వేసిన బాణం దెబ్బకు ధర్మరాజు చేతిలో ఉండే ధనస్సు విరిగిపోయింది. ధర్మరాజు అదేం పట్టించుకోకుండా వెంటనే తన రథంలో ఉన్న మరొక ధనస్సును తీసుకొని ఆలస్యం చేయకుండా దుర్యోధనుని చేతుల్లో ఉండే ధనస్సును ఖండించి పారేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు వెంటనే ఇంకో ధనస్సు తీసుకొని బాణాలను వర్షంలాగా ధర్మరాజు మీదికి ప్రయోగించాడు. అయితే ధర్మరాజు అంతకంటే భయానకమైన బాణాలను, అంతకంటే వేగంగా అంతకంటే ఎక్కువ బాణాలు ప్రయోగించేసరికి అక్కడ ఆకాశం మొత్తం బాణాల చేత కప్పబడిపోయింది. దుర్యోధనుడు, ధర్మరాజు భయానకంగా ఒకరి మీదికొకరు బాణాలు ప్రయోగించుకుంటుంటే ఇద్దరి శరీరాలు రక్తపు ధారలను చూపిస్తూ పూచిన మోదుగ చెట్లలాగా ఉన్నాయి అని చెప్పి అన్నారు మహాభారతంలో. అంటే ఇతని శరీరాన్ని చూసినా రక్తమే, అతని శరీరాన్ని చూసినా రక్తమే. బాణాలు అలా వచ్చి పడుతున్నాయి, ఒక్కరి మీదికి ఒకరికి అలా పడుతూ ఉన్నాయి. దుర్యోధనుడు వెంటనే తన రథంలో ఉన్న ఒక పెద్ద ఈటెను తీసుకున్నాడు. స్పియర్ ఈటె అంటే బల్లెము అని కూడా పిలుస్తారు. గిరగిర గిరగిర తిప్పి ధర్మరాజు వైపుకు విసిరాడు. అయితే ధర్మరాజు ఏం భయపడలేదు. అది అలా దూసుకొస్తుంటే మధ్యలోనే తన బాణాలతో దాన్ని బద్దలు కొట్టేశాడు. అంతేకాదు 5 పదునైన బాణాలను దుర్యోధనుని మీదికి ప్రయోగిస్తే మళ్ళీ 5 బాణాలు వచ్చి దుర్యోధనుని రొమ్ము మీద అలా వచ్చి కుచ్చుకున్నాయి. దుర్యోధనునికి శారీరకమైన బాధ కలుగుతోంది. అయినా సరే ధైర్యాన్ని పక్కన పెట్టకుండా మరొక బాణాన్ని యుధిష్ఠిరుని మీద ప్రయోగించాడు. ఆ బాణం యుధిష్ఠిరునికి వచ్చి కుచ్చుకుంది, అతని శరీరాన్ని చీల్చింది. యుధిష్ఠిరుడు ఆవేశంతో పిడుగులాగా దూసుకొనొచ్చే ఒక బాణాన్ని తీసుకొని దుర్యోధనుడి మీదికి ప్రయోగించాడు. ఇక దుర్యోధనుడు ఇలా కాదు అని తన రథంలో ఉండే తన గదను తీసుకున్నాడు. దుర్యోధనుని గద అంటే ఇక భయానకమైన గద తీసుకొని తన రథం నుంచి ఒక దూకు కిందికి దూకాడు. అయిపోయింది, ఇంకా ఈ గదతో ఈ యుద్ధాన్ని పరిసమాప్తి చేస్తాను అన్నట్టుగా కనిపిస్తున్నాడు దుర్యోధనుడు. అంటే వచ్చి ధర్మరాజు రథాన్ని ముక్కలు చేస్తాను, ధర్మరాజు నెత్తి పగలగొడతాను, చంపేస్తాను ధర్మరాజును నా గదతో, ఇక అయిపోయింది యుద్ధము అన్నట్టుగా ఉంది చూసేవాళ్లకు. భయానకంగా గద తీసుకొని ధర్మరాజు ఉన్న రథం వైపుకు దూసుకొనొచ్చాడు. అయితే ధర్మరాజు ఏం ఊరుకుంటాడా? ధర్మరాజు చూడండి ఎలాంటి మహాత్ముడో. ధర్మరాజు తన ధనస్సును పక్కన పెట్టి తన రథంలో ఉండే తన ఈటెను తీసుకున్నాడు. ధర్మరాజు యొక్క ఫేవరెట్ ఆయుధం అన్నమాట ఈటె. ఇక ఈటె తీసుకున్నాడా? ధర్మరాజును జయించడం అనేది చాలా కష్టం. ఆయన చేతుల్లో ఈటె చక్రంలాగా తిరుగుతుంది, ఎలా పడితే దాన్ని అలా తిప్పుతాడు. బల్లెమండి, స్పియర్ అండ్ షీల్డ్ 2 ఉన్నాయంటే చాలు ధర్మరాజుకు భయానకంగా యుద్ధం చేస్తాడు. ఆయనను గెలవడం చాలా కష్టం. దుర్యోధనుడు అలా దగ్గరికి రాగానే దుర్యోధనుని రొమ్ము మీద ఒక పోటు పొడిచాడు. దుర్యోధనుడు గద తీసుకొని వెళ్ళాడే, ఇక ధర్మరాజు దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయాడు. మళ్ళీ వెంటనే వెనక్కి దూసుకొని వచ్చి తన ధనస్సు చేతుల్లోకి తీసుకొని యుద్ధం చెయ్యాలి అని చెప్పి దుర్యోధనుడు రథం ఎక్కాడు. అప్పుడు జరిగిందండి ఒక సంఘటన. మహాభారతం నుంచి నేను కాస్త మిమ్మల్ని అలా సరదాగా సినిమాల వైపు తీసుకెళ్తాను. మహాభారతం మీద వచ్చిన సినిమాల మీద కాదండి, సరదాగా. అదుర్స్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారిది. అందులో ఒక సీన్ ఉంటుంది, నాకు బాగా గుర్తొచ్చింది, ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ విలన్స్లో కొద్దిమందిని, రౌడీలలో కొద్దిమందిని తన తుపాకీతో కాలుస్తారు, ఆ హీరో పాత్ర. ఆ సమయంలో ఆ రౌడీలలో ఒకతను అంటాడు, చాలా థ్యాంక్స్ అన్నా నన్ను వదిలేసినందుకు అంటాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ఒరేయ్ నీ బాడీలో కొవ్వు ఎక్కువ అయిపోయి నీకు తెలియట్లేదురా, నీ బాడీలోకి బుల్లెట్ దిగి చాలాసేపు అయింది అంటాడు. ఇప్పుడు ఆడ రౌడీగాడు ఒక్కసారి తన శరీరాన్ని చూసుకుంటే వాడికి ఆల్రెడీ బుల్లెట్ దిగి ఉంటుంది, అప్పుడు రక్తం వస్తూ ఉంటుంది, అప్పుడు కనిపిస్తుంది. ఎంత సైలెంట్గా నన్ను ఎప్పుడు వేసేవానయ్యా అని చెప్పి అంటాడని పడిపోతాడు. ఆ సీన్ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే దుర్యోధనుడు రథం మీదకి ఎక్కాడు కదా, ఏమని ఎక్కాడు? ధనస్సు తీసుకొని ఇక యుద్ధం చేద్దాం ధర్మరాజుతో అని చెప్పి ఎక్కాడు. కానీ ఒక్కసారి అలా చూసుకుంటే నెత్తురు అలా బయటికి వస్తోంది, దబ్బని చెప్పి కుప్పగొలిపోయాడు.
మూర్ఛపోయాడు దుర్యోధనుడు. రక్తం ఆ స్థాయిలో ప్రవాహం బయటికి వస్తోంది. ఎందువల్ల? ధర్మరాజు పొడిచిన పోటు, ఈట పోటు అలా ఉంది. ధర్మరాజు అండి, మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం ప్రత్యేకంగా. తోమరములు, శక్తి ఆయుధములు, సరే బల్లెములు, ఈటెలు, మీరేమన్నా పిలవండి. తోమరం అంటేనే కొంచెం చిన్నగా ఉంటుంది, మరోసారి మాట్లాడదాం తోమరం అంటే ఏంటో. వాటిని ప్రయోగించాడా, భయంకరం. 300 అని చెప్పి మనకు ఒక సినిమా వచ్చింది, ఒక నవల అది 300 అనేది. స్పార్టా అనేటటువంటి ఒక చిన్న రాజ్యము పర్షియా దేశాన్ని ఎలా ఎదిరించింది, పర్షియన్స్ని ఎలా ఎదిరించారు, 300 మంది వీరులు వెళ్ళి వాళ్ళు మరణిస్తారు, అయినా సరే వెళ్ళి ఎలా ఎదిరించారు అని చెప్పేటటువంటి నవల 300 అని చెప్పి. తర్వాత దాని మీద సినిమా కూడా తీశారు. ఇక ఆ సినిమాలో ఉపయోగించిన టెక్నిక్స్, అందులో ఈట ఎలా ప్రయోగిస్తారు, బాణాలు ఎలా ప్రయోగిస్తారు, అవన్నీ మనం మన తెలుగు సినిమాలలో కూడా కొన్ని సినిమాలలో మనం చూసాం. అదెందుకు గుర్తొచ్చింది నాకంటే, స్పియర్ అండ్ షీల్డ్ రెండు పట్టుకుంటే ఎంత అద్భుతంగా యుద్ధం చేయాలో అంత అద్భుతంగా యుద్ధాన్ని ఆ సినిమాలో డిజైన్ చేశారు 300 మూవీలో. ధర్మరాజు అండి, యుద్ధం అలా ఉంటుంది. ఈట చేతుల్లో ఉందంటే ఈట విసిరాడా 20 మంది అయిపోవాల్సిందే. ఈట విసిరాడా రథాలు మొత్తం బద్దలైపోతాయి. అలా ఉంటుంది గురి. చేతుల్లో ఈట ఉందా 100 మంది చుట్టుముట్టినా సరే వేసి పారేస్తాడంతే ధర్మరాజు. అంత భయంకరంగా ఉంటుంది ధర్మరాజు ఈటతో చేసే యుద్ధం. అది కూడా ధర్మరాజు సాంకేతికంగా అంటే టెక్నికల్గా ఎంత నీట్గా పొడిచాడంటే దుర్యోధనుడిని. మళ్ళీ దుర్యోధనుడు భీమసేనుడి చేతుల్లోనే చావాలి. అవునా? కొన్నిసార్లు మనకు మహాభారతంలో సుస్పష్టంగా రాయరు, కానీ అక్కడక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. భీముడు కూడా ఒకానొక సమయంలో కర్ణుడిని వదిలేస్తాడు. ఎందుకు అనంటే అర్జునుడి చేతుల్లోనే చావాలి కర్ణుడు అని చెప్పి వదిలేస్తాడు. అలాగే కర్ణుడు ఒకానొక సందర్భంలో భీమసేనుడిని వదిలేస్తాడు, ఎందుకంటే కుంతికిచ్చిన మాట వల్ల వదిలేస్తాడు. ఇప్పుడు ధర్మరాజు ఆ పోట ఏదో గట్టిగా గుండెల్లో ఒక పోటు పొడిచింటే, లేదు దుర్యోధనుడు వెనక్కి పరిగెత్తుతున్నప్పుడైనా సరే ఈట విసిరితే గుండెల్లో కుచ్చుకునేది అనుకోండి, అక్కడే పడిపోయి ఉండేవాడు. ధర్మరాజు ఏమీ అలాంటి పనులు చేయలేదు. పరిగెత్తుతున్న వాడి మీద బాణం వేయడము, వెనక్కి తిరిగి మళ్ళీ రథం వైపు పరిగెత్తుతున్న వాడిని వెనక నుంచి వెన్నుపోటు పొడవడము, దగ్గరికి వచ్చిన వాడిని తల మీద పొడవడము, అలాంటిది ఏం చేయలేదు దుర్యోధనుడిని. నువ్వు భీమసేనుని చేతుల్లోనే చావాలి ఉందిలే నీకు ఇంకా అన్నట్టుగా అంత నాగ్గా అంత నీట్గా పొడిచాడు వాడిని. దుర్యోధనుడు అండి, నాటకాల దుర్యోధనుడు, టీవీల దుర్యోధనుడు, సినిమాల దుర్యోధనుడు అనుకోండి. పెద్ద పెద్ద డైలాగులు, సమాసభూయిష్టమైన డైలాగ్స్, చాంతాడంత డైలాగ్స్, పేజీల కొద్ది డైలాగ్స్ రాసిస్తే అద్భుతంగా చెప్తూ ఉంటాడు. ఏయ్ అని చెప్పి అసలు ఒక రేంజ్లో చెప్తుంటాడు డైలాగ్స్. అసలు అది చూసి దుర్యోధనుడు రా, అసలు వీరుడు, అస్సలు డైలాగ్ చెప్తాడు, అసలు ఆ పవర్ ఏంటి ఇలా అనుకుంటారు. ధర్మరాజు ముందు నిలబడలేకపోయాడండి. ధర్మరాజు ఎప్పుడు పెద్ద పెద్ద డైలాగులు, చాంతాడంతప్పుడు డైలాగ్స్, సమాసాలు అవన్నీ ఏం చెప్పడు. చూశారుగా యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు ధర్మరాజు? ధర్మరాజును మెత్తని పులి అని చెప్పి ప్రయోగించారండి. పులి చూస్తే ఏం చేస్తుందబ్బా అన్నట్టు ఉంటుంది. ఒకసారి విజృంభిస్తే పులి యొక్క ప్రతాపం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అందుకే మెత్తని పులి అని ప్రయోగించారు. భారతంలో ఉద్యోగ పర్వంలో వస్తుంది. భారతంలో మెత్తని పులి ఎవరు అని చెప్పి మీకు ప్రశ్న వచ్చింది అనుకోండి, 1 మార్క్ ప్రశ్న, వెంటనే ధర్మరాజు అని చెప్పి రాసేయాలి. చక్కగా దుర్యోధనుడు రథం మీదకి యుద్ధం చేస్తాను అని చెప్పి ధనస్సు తీసుకోబోతున్నాడు. రక్తం అలా కారిపోతోంది. డిహైడ్రేట్ అయిపోతారు కదండి, మరి ఆ స్థాయిలో రక్తం కారిపోతే దబ్బు అని చెప్పి కుప్ప కూలిపోయాడు అక్కడే రథంలో. అయితే ఎప్పుడైతే దుర్యోధనుడు కుప్ప కూలాడో ఏమవుతుందండి, మళ్ళీ దూసుకొని వచ్చారు కృతవర్మ. ఒకవైపు నుంచి దూసుకొని వచ్చాడు. సరిగ్గా ధర్మరాజుకు దుర్యోధనునికి మధ్యలో, ఆ 2 రథాల మధ్యలో పలికొచ్చాడు కృతవర్మ తన సైన్యంతో. ఎవరి కృతవర్మ? శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ సేనను ఇచ్చాడే, ఆ సేనకు నాయకుడు కృతవర్మ. అతను కౌరవుల వైపు యుద్ధం చేస్తున్నాడు. మరి దుర్యోధనుని రక్షించాలి కదా, దూసుకొని వచ్చాడు. మరి కృతవర్మ ఇటు నుంచి దూసుకొని వచ్చాడంటే ఇక్కడ యుధిష్ఠిరుడు ఉన్నాడు కదా, మరి ఆయనకు సహాయం ఎవరన్నా రావాలి కదా. నేను ఇంతకుముందు చదరంగం గురించి చెప్పాను. భీమసేనుడు దూసుకొని వచ్చి కృతవర్మను ఢీ కొట్టాడు. అయితే కౌరవ సైన్యం కృతవర్మకు సహాయం చేస్తోంది. మరోవైపు అర్జునుడు ఇటువైపు దూసుకొని వచ్చాడు. అర్జునుడు వచ్చి రావడమే చతురంగ బలాలను సంహరించడం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ ధర్మరాజు ఇతరులతో యుద్ధం చేస్తున్నాడు. ఇలా రకరకాల యుద్ధం జరుగుతోంది. దుర్యోధనుడు అలా మూర్ఛ నుంచి తేరుకున్నాడు. అమ్మయ్య అని చెప్పి అలా లేచి నిలబడ్డాడు. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, దుర్యోధనుడు లేచి నిలబడగానే ఎదురుగా అర్జునుడిగా అనిపించాడు. అర్జునుడు ధనస్సుతో
అర్జునుడు కనిపిస్తే కృష్ణార్జునులు ఎలా ఉంటుంది పరిస్థితి దుర్యోధనుడిది? వామ్మో నాయనో! కర్ణుడైతే ఏమన్నా వీళ్ళని కాసేపు యుద్ధం చేసి నిలువరించగలడు కానీ వీళ్ళన అక్కడికి దుర్యోధనుడు యుద్ధం చేయాలని చెప్పి తీసుకున్నాడు. కానీ అర్జునుని వేగం ముందు దుర్యోధనుని వేగం ఏం సరిపోతుందండి? 7 బాణాలు అర్జునుడు అంతే టపటపటపటపట వచ్చి పడ్డాయి. 4 గుర్రాల తలకాయలలో బాణాలు దిగాయి. సారథికి బాణం దిగింది. విల్లు విధ్వంసమైపోయింది. జెండాకర్ర విరిగిపోయింది. దుర్యోధనుని చేతుల్లో ఉండే ధనస్సు విరక్కొట్టాడు. ఇంకో భయంకరమైన బాణం వేశాడు. అది దుర్యోధనుడికి తాకింటే వేరే రకంగా ఉండేదేమో పరిస్థితి. కానీ దాన్ని చూసి మధ్యలో అశ్వత్థామ 6 బాణాలు ప్రయోగించి ఆ బాణాన్ని, అర్జునుని బాణాన్ని ముక్కలు చేశాడు. అయితే అర్జునుడు వెంటనే అశ్వత్థామ వైపు తిరిగి అశ్వత్థామ చేతుల్లో ఉండే ధనస్సును ముక్కలు చేసి గుర్రాలను సంహరించాడు. తన మీదికి కృపాచార్యుడు దూసుకొనొస్తే కృపాచార్యుని చేతుల్లో ఉండే ధనస్సును ఖండించాడు అర్జునుడు. ఓ పక్క కృతవర్మ ఉన్నాడే, కృతవర్మను ఎదిరించాడు అర్జునుడు. గాంధీవం ధనుష్టంకారం చేస్తుంటే ఒక్కొక్కరికి గుండెల్లో దడబుడుతోంది. ఇప్పుడు మళ్ళీ కర్ణుని వైపు దూసుకొని వెళ్ళాడు. మళ్ళీ కర్ణార్జునుల యుద్ధము ఇదంతా జరుగుతోంది. ఇంకా మనకు వేదవ్యాస మహాభారతంలో వర్ణన ధర్మరాజు బాణాలు వేసినప్పుడు చూడాలి. ఒక బాణం ధర్మరాజు వేసింది, దుర్యోధనుడి మొట్టమొదటి రథం ఉందే, ఆ రథానికి ఉన్న సారథి యొక్క తలకాయను మొండెం నుంచి వేరు చేసి పారేసింది అన్నాడు వేదవ్యాసుడు. తలకాయ ఎగిరి అవతల పడింది. ధర్మరాజు బాణాలు వేయడం అంటే సామాన్యం కాదు. అలాగే భీమసేనుడు బాణాలు వేయడం అంటే సామాన్యం కాదు. పాండవుల యొక్క యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. వాళ్ళ శిక్షణనే ఆ స్థాయిలో ఉందండి. అంత అద్భుతంగా శిక్షణ పొందారు. గురువుగారికి విలువయిస్తూ, గురువుగారు చెప్పినవి నేర్చుకుంటూ, సంస్కారవంతంగా గురువుగారితో మాట్లాడుతూ, వినయంగా గురువుగారితో మాట్లాడుతూ, గురువుగారు చెప్పేవి ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలరో అంతవరకు వాళ్ళు అత్యద్భుతంగా నేర్చుకున్నారు. పాండవులు 5 మంది కూడా. వీళ్ళెవ్వరు కూడా యుద్ధ విద్యలలో తక్కువ కాదు. దుర్యోధనుడేం తక్కువవాడు కాదు. అతిరథుడు దుర్యోధనుడు. అతి భయానకమైన యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు. చతురంగ బలాలను నడిపించి యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు. ఇదండి ధర్మరాజు చేసిన యుద్ధం. ధర్మరాజు దుర్యోధనుడు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మీకు చెప్పాలని చెప్పి నాకు అనిపించింది, చెప్పాను. ఒక్క చిన్న విషయం చెప్పి మనం ముగించుకుందాం. ఏంటంటే, ఒకవేళ ఇంతమంది మరణించకూడదు అని చెప్పి ఉండింది అనుకోండి, దుర్యోధనుడే కదా పట్టుబడుతున్నది. ధర్మరాజుకు రాజ్యం ఇవ్వద్దు, అర్ధరాజ్యం ఇవ్వద్దు, 5 ఊళ్ళు ఇవ్వద్దు, 1 ఊరు ఇవ్వద్దు, సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వద్దు అని చెప్పి పట్టుబడుతున్నది ఎవరండి? దుర్యోధనుడు. అవునా? ఏం చేయాల్సింది అంటే, దుర్యోధనుడిని ధర్మరాజును ఒక పెద్ద గోదాలోకి ప్రవేశపెట్టి, లేదా కురుక్షేత్రంలో ఇద్దరిని వదిలేసేసి అన్ని ఆయుధాలు అక్కడ పెట్టి, గద, తోమరము, ఖడ్గములు, బాకులు, బల్లెములు, ధనస్సులు, బాణములు అన్నీ దుర్యోధనుడి దగ్గర పెట్టి, ఇటు ధర్మరాజు దగ్గర పెట్టి, మీ ఇద్దరు తెలుసుకోండి, కొట్టుకోండి, ఏ ఆయుధాలు ఉపయోగించుకుంటారో, ఏం చేస్తారో, ఎవరు గెలుస్తారో చూడండి అని తులారణం ఒకటి పెట్టింటే బాగుండేది. అప్పుడు తెలిసేది, దుర్యోధనుడికి అర్థం అయ్యేది. భీమసేనుడి దాకా అవసరం లేదు నాకు, అర్జునుడిని చూసి నేను భయపడుతూ వచ్చాను, అందుకే కర్ణుని దగ్గర పెట్టుకున్నాను, అసలు అర్జునుడి దాకా కూడా అవసరం లేదు, ధర్మరాజ్యాలు నన్ను పైకి పంపించుండేవాడు అన్న విషయం నాకు తెలిసి దుర్యోధనుడికి కూడా ముందు నుంచి తెలిసే ఉంటుందండి. ఎందుకంటే శిక్షణ వాళ్ళందరూ తీసుకుంటుంటే పాండవులు, వీడికి తెలుసు కదా. అయితే కేవలం ధర్మరాజు యుద్ధం చేయడమే కాదు, ఆయన తపస్సు చేయగలడు, యుద్ధం చేయడమే కాదు, యజ్ఞములు చేయగలడు, యుద్ధం చేయడమే కాదు, రాజ్యాన్ని పరిపాలించగలడు, యుద్ధం చేయడమే కాదు, శ్రీకృష్ణ పరమాత్మను మెప్పించగలడు, యుద్ధం చేయడమే కాదు, సంస్కారవంతంగా ఉండగలడు, యుద్ధం చేయడమే కాదు, పెద్దల పట్ల చాలా వినయంగా ఉండగలడు, గౌరవంగా ఉండగలడు, అతి అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించగలడు, వేద ధర్మాన్ని పరిరక్షించగలడు. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన గుణాలు, గొప్ప గొప్ప గుణాలు ధర్మరాజులో ఉన్నాయి. లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలకు తగినటువంటి శిక్షను, బాధను కూడా ఆయన జీవితంలో అనుభవించాడు. వాటన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకొని వెళ్ళాడు, విజేతగా నిలబడ్డాడు ధర్మరాజు. అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే మీకు చిట్ట చివరిలో భీమునికి దుర్యోధనునికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో గనక మీరు గమనిస్తే, ఆ 5 మంది పాండవులలో ఎవరితో యుద్ధం చేసినా సరే ఖచ్చితంగా దుర్యోధనుడు ఓడిపోయి ఉండేవాడు. అందులో మరో మాటే లేదు. పాండవులు సామాన్యులు కారు. అందుకే కర్ణుడి లాంటి ఒక వీరుడు కనిపించగానే, అమ్మయ్య దొరికాడ్రా, నాకు ఒక రాజ్యం ఇచ్చేసేసి నా దగ్గరే పెట్టుకుందాము అన్న ఆలోచన చేశాడు దుర్యోధనుడు. ఎప్పుడూ ఆలోచన చేసింది, యూనివర్సిటీ నుంచి ఇంకా బయటికి కూడా రాలా, ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, కుమార అస్త్ర విద్య ప్రదర్శన, ఇంకా గురువుగారు గురుదక్షిణ స్వీకరించను లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పను లేదు, ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా. అప్పుడే చూశాడు, అమ్మా
కర్ణుడు వాడు గనక నా పక్కన ఉంటేనా ఇక అయిపోయిందిరా, వీళ్ళని కొట్టేయచ్చు. ఎందుకంటే మనం సరిగ్గా చదివితేగా వాళ్ళని ఎదిరించే స్థాయిలో అది అర్థమైంది దుర్యోధనునికి. మహాభారత యుద్ధంలో ఇది పరిస్థితి. దుర్యోధనుడు ధర్మరాజు యుద్ధం చేస్తే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇతిహాసం ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇతరులకు కూడా మీరు ఇతిహాసం ఛానల్ గురించి చెప్పండి అన్నట్టు ఒక విషయం చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే నేను చెప్తున్నటువంటి విషయాలలో ఏదైనా నమ్మనండి, ఇది నమ్మనండి, అది నమ్మనండి, ధర్మరాజుకు బాణాలు వేయడం వచ్చా, ధర్మరాజుకు అది వేయడం వచ్చా, ఇవన్నీ సందేహాలుంటే నిర్మోహమాటంగా నిర్భయంగా కామెంట్ సెక్షన్లో సంస్కారవంతమైన భాషలో రాస్తూ ఉండండి. కావాలంటే నేను మీకు మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాలు, తెలుగు మహాభారతంలో ఉన్న పద్యాలు కానీ, వేదవ్యాస భారతంలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ డిస్ప్లే చేస్తూ ఆ శ్లోకాలన్నింటినీ నేను చక్కగా చదివి నేను మీ ముందుకు తీసుకురాగలను. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే శ్లోకాలు పద్యాలు అని వివరిస్తుంటే ఎక్కువ మంది వింటారా లేదా అన్న ఒక చిన్న సందేహంతో నేను కాస్త వెనుక ముందు ఆడుతూ ఉంటాను అంతే. ఆనందంగా పద్యాలు డిస్ప్లే చేస్తున్నో లేకపోతే శ్లోకాలు చెప్తున్నో చెప్పమంటే నాకు కూడా ఆనందమే. ఈ వీడియో కాస్త ఇంకో 2 గంటలు 3 గంటలు పడుతుంది. మీకు కూడా ఆథెంటిసిటీ అనేది ఉంటుంది. ఆ మధ్య నేను భీముడు కర్ణుడు యుద్ధం నేను వివరించాను. చాలామందికి నమ్మబుద్ధి కావట్లేదు. మహాభారతంలో ఉన్నది ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం సినిమాలు టీవీలు వీటిలలో వచ్చే వాటి మీద డిపెండ్ అయ్యామనుకోండి, అవే నిజము, అంతవరకే నిజము అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. కాదు, అదండి విషయం. మరొక్కసారి అందరికీ వినయంగా నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ.